కులం కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. దానికి రాజకీయం కూడా తోడైతే అది సక్సెస్ఫుల్ ఫార్ములా అవుతుంది. ఇదే ఫార్ములాతో వచ్చిన మరో సినిమానే వనవీర. ఒకవైపు కులం, మరోవైపు రాజకీయం, ఈ రెండింటి మధ్య సాగే ఓ యువకుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. వనవీర కథలోకి వెళ్తే గోదావరి జిల్లాలోని వారాపురంలో రఘు అలియాస్ అవినాష్ ఉంటాడు. తనకిష్టమైన బైక్తో తన ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే రఘు తక్కువ కులంలో పుట్టడంతో అతని కుటుంబాన్ని తక్కువగా చూస్తుంటారు రాజకీయ నాయకులు. ఈ క్రమంలోనే ఊరిలో ఎలక్షన్స్ హడావిడి మొదలవుతుంది. మోడ్రన్ రావణుడిగా భావించే విలన్ దేవా అలియాస్ నందు రాజకీయ ర్యాలీ కోసం రఘుకు అత్యంత ఇష్టమైన బైక్ను తీసుకుంటాడు. ఆ బైక్ కోసం హీరో చేసే పోరాటం, దానికి రామాయణ గాథకున్న లింక్ ఏంటి, చివరకు హీరో తన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే ఈ సినిమా అసలు కథ. మనం ఏ సినిమా చేసినా కూడా అందులో కథ, రామాయణం, మహాభారతాలను టచ్ చేయకుండా ఉండదు. మన ఇతిహాసాలకు ఉన్న గొప్పతనం అలాంటిది. ఇప్పుడు వనవీర సినిమాలో కూడా దర్శకుడు కమ్ హీరో అవినాష్ తిరువిధుల ఇదే చేశాడు. సాధారణ పల్లెటూరి రాజకీయాలకు పురాణాల టచ్ ఇవ్వడం ఈ సినిమా ప్రధాన ఆకర్షణ. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. సినిమా మొదటి నుంచి రాజకీయాలను, కథను ముడిపెడుతూ వచ్చాడు దర్శకుడు. దాంతోపాటు ఎక్కువసార్లు కులం టాపిక్ కూడా తీసుకొచ్చాడు. ఊర్లో అగ్రకులం వాళ్ళు కింద కులం వాళ్ళని ఎలా చూస్తారో అనేది ఇందులో కాస్త లోతుగా చూపించే ప్రయత్నం చేశాడు. కథ కొత్తేమీ కాదు, ఉన్న కథను రామాయణానికి లింకు పెట్టి చూపించాలనే ప్రయత్నం చేశాడు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెనక హనుమంతుడు ఉన్నాడు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా చేశాడు హీరో కమ్ డైరెక్టర్ అవినాష్. ఫస్ట్ హాఫ్ వరకు ఏదో సాదా సీదాగా వెళ్ళిపోతాం. మధ్య మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగానే వాడుకున్నాడు ఈయన. అయితే మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు, ఒక స్పెషల్ క్యామియో సినిమా స్థాయిని పెంచాయి. కొన్ని చోట్ల కథనం కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. పూర్తి స్థాయి కమర్షియల్ హంగులు ఆశించే వారికి కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపించవచ్చు. క్లైమాక్స్ పర్లేదు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ వానర సైన్యం, వారధి కట్టే విజువల్స్ చాలా బాగున్నాయి. ఇవి సినిమాకు రిచ్ లుక్ని ఇచ్చాయి. వనవీర ఒక వైవిధ్యమైన ప్రయత్నం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మైథలాజికల్ టచ్తో వచ్చిన ఈ విలేజ్ డ్రామా ప్రేక్షకులకు పర్లేదు అనిపిస్తుంది. చిన్న సినిమా అయినా కంటెంట్ మేకింగ్ పరంగా పెద్ద సినిమా స్థాయిని చూపిస్తుంది. హీరోగా, దర్శకుడిగా అవినాష్ తిరువిధుల మంచి ప్రతిభ కనపరిచాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సీన్స్లలో బాగా నటించాడు. విలన్గా నందు నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సిమ్రన్ చౌదరి పర్లేదు. మరో కీలక పాత్రలో శివాజీ రాజా కూడా బాగానే యాక్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటుడు టార్జాన్ ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించాడు. చివర్లో వచ్చే సత్య క్యామియో బాగుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే నటించారు. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్ను బాగా ఎలివేట్ చేసింది. పల్లెటూరి అందాలను, యాక్షన్ ఎపిసోడ్స్ను కెమెరాలో బంధించిన తీరు బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. అవినాష్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని తెరపై చూపించడంలో పర్లేదు అనిపించాడు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఓవరాల్గా వనవీర గురించి చెప్పాలంటే విలేజ్ పాలిటిక్స్ విత్ మైథాలజీ.